In Hebrews 1:5, హీబ్రూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము. very clearly here, I don't want anybody being distracted. మరి ఎవ్వరు కూడా మీరు దయచేసి మమ్మల్ని ఆటంకపరచొద్దండి. Hebrews 1:5, హీబ్రూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము. this is what God is saying, not me. ఇది నేను కాదని చెప్పున్నది దేవుడే చెప్తున్నాడు స్వయాన. You are my son. నీవు నా కుమారుడవు. కుమారుడవు. Today I have begotten you. ఈ రోజు నేను నిన్ను సృజించి ఉన్నాను. I will be a father to you. నీకు నేను తండ్రిగా ఉండెదను. And you shall be my son. నీవు నా కుమారుడవు. You must be thinking, how is it possible? మీరు బహుశా అనుకోవచ్చు ఇది ఎట్లా సాధ్యమని. Very well written in the book. మరి బైబిల్ గ్రంథం చక్కగా రాయబడి ఉంది. But how can God be my father? మరి దేవుడు నాకు తండ్రి ఎలా ఉండగలడండి? Another scripture says, ఇంకొక లేఖనం సెలవిస్తుంది. Acts 13:33. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనము. He's saying the same thing. ఇక్కడ అదే విషయం సెలవిస్తున్నాడండి. You are my son. నీవు నా కుమారుడవు. Today ఈ రోజున I have begotten you. నిన్ను విమోచించిన నిన్ను కని ఉన్నాను. Again and again in the Bible he's saying, బైబిల్ గ్రంథంలో మరలా అనేక చోట చెప్పబడి ఉంది. You are my son. నీవు నా కుమారుడవు. He did not say, no, let me have a choice, I'll pick my son. మరి అతను చెప్పాడు ఒకరి షరతు పెడతాడు, నిన్ను నా ఎంచుకున్న కొడుకుని చెప్పలేదు. కానీ From the rich and famous, ఆ యొక్క మరి ధనికుల నుంచి కానీ, from the kings, ఆ రాజుల నుంచి కానీ, from royalty, ఒక రాయల్టీ ఫ్యామిలీస్ నుంచి కానీ, he never said any such thing. అటువంటి మాటలు ఎప్పుడు చెప్పలేదండి. He said it to each and every one తను of us. ప్రతి ఒక్కరొకరికి చెప్పి ఉన్నాడు. You are my son. నీవు నా కుమారుడవు. Today ఈ రోజున I have begotten నిన్ను you. కని నన్ను సృజించి ఉన్నాను. Now you will tell me, how can I believe? నువ్వు చెప్పవచ్చు నేను ఏ రీతిగా ఈ విషయాన్ని నమ్మగలను? When you adopt a child, ఎప్పుడైతే నువ్వు ఒక పిల్లోని నువ్వు తెచ్చుకొని పెంచుకున్నప్పుడు there has to be a legal document. దాని యొక్క నీకు లీగల్ పత్రం ఉండవలసింది. నువ్వు There has to పెంచుకున్నప్పుడు be a stamped paper. అక్కడ ఒక స్టాంప్ పేపర్ అవసరత ఉంటుంది. But here what God is telling you, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే in Psalms 2:7, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. I will declare a decree. నేను ఒక శాసనమును చేసేదను. What is a decree? శాసనం అంటే ఏందండి? Cannot be changed. అది మార్పు చేయలేనటువంటిది. Cannot be altered. మనం ఎప్పుడు దాన్ని ఒక మార్చలేమండి. Cannot be rewritten. దాన్ని మరలా తిరిగి వ్రాయలేము. God is saying, దేవుడు చెప్తున్నాడు, I will declare. నేను ఒక శాసనము చేసేదను. The decree. ఆ యొక్క శాసనము The Lord said to me, ప్రభువు నాతో చెలవిచ్చి ఉన్నాడు. You are my son. నీవు నా కుమారుడవు. Today ఈ రోజున I have begotten you. నీకు కని ఉన్నాను, సృజించి ఉన్నాను. How many of you have a Bible? ఎంత మంది యొద్ద మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంది? Okay, the first whatever offering we have taken, I'm going to get Bibles. I'll ask them to ask whether you want Telugu or English. We'll give it to those who don't have. మేము కానుకలు తీసుకున్నాం కదండి, అందులో నుంచి తెలుగు ఇంగ్లీష్ బైబిల్ కొంటాము మీకోసము. దయచేసి మీరు ఎవరికైనా లేనట్లయితే మాకు సెలవిస్తే మేము ఖచ్చితంగా తెలుగు కానీ ఇంగ్లీష్ మీకు అవసరం పట్టుకొని మీకు ఇస్తామండి. So here the Lord again and again and again from the Old Testament to the New, మరి ప్రభు మరలా అనేక మార్లు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు కూడా is reiterating his word. ఈ మరలా తన వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నాడు. Keeps on saying, అతను ఏం చెప్తున్నాడంటే, you are my son. నీవు నా కుమారుడవు. I have begotten you. నిన్ను విమోచించి ఉన్నాను, నిన్ను కని ఉన్నాను. I have declared a decree over you. నీ పైన ఒక శాసనమును చేసి ఉన్నాను. I want to ask Pastor Janardhan to read from Galatians chapter 3, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 and 28. 26, 27, 28 చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27, 28. For your Galatians chapter number 3, Galatians 3, 26, 27, 27, 28. For you are all sons of God through faith in Christ Jesus. Wait. For you are all sons of God. Do you believe that? నమ్ముతున్నారా మాట మీరందరూ దేవుని కుమారులని?
He did not say only Pastor Daniel, me and Pastor Janardhan and Colleen and Brother Martin. మరి సోదరు మార్టిన్ గారు, కాలిన్ గారు, మౌరిన్ గారు, డానియల్ గారు వీరే కుమారులని చెప్పట్లేదు కానీ Read that again. For you are all sons of God. You are all sons of God. మీరు అందరూ కూడా దేవుని కుమారులు. How? ఎట్లా? Through faith in Christ Jesus. Through who? ఎవరి ద్వారా అండి? Can I hear? How are you sons of God? Through Christ Jesus. క్రీస్తు యేసు నందు విశ్వాసము ద్వారా. Now that boy believed his father, who his father is, through his mother. సో ఆ కుమారుడు తన తల్లి ద్వారా తన తండ్రి ఎవరో తను తెలుసుకొని నమ్మినాడు. Now you are going to believe that you are the sons of God. నీవు ఎట్లా దేవుని కుమారుని నమ్ముతావంటే through his son. తన కుమారుని ద్వారా. If his son is saying that you are also a son of God, తన కుమారుడు నీవు దేవుని కుమారుని చెప్పినప్పుడు let's see what the scripture says. ఈ లేఖనం చెప్తుంది. For as many of you are as were baptized into Christ have put on Christ. What do you mean by baptized into Christ? మరి క్రీస్తునందు బాప్తిజం అనగా దానికి అర్థం ఏంటి? Those who believe in Jesus Christ. ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో, the moment you believe in Christ, క్రీస్తునందు నువ్వు విశ్వసించిన మరుక్షణము you put on Christ. నువ్వు క్రీస్తుని ధరిస్తావు. There's no big agreement to be made. There's no need to go to the mountains to stand and pray and say, Lord, please put Jesus Christ on me. No. పెద్ద పర్వతం మీదకి వెళ్ళి బిగ్గరగా అరుస్తూ తండ్రి యేసుక్రీస్తుని అలా ఉంచని చెప్పే అవసరం లేదు. I will give you the key for opening this in a little while. ఈ యొక్క కొంచెం నిమిషాల్లో మీకు ఒక తాళం చేసి దీన్ని తెరవలాగును. Read the other one, 27. And for as many of you were baptized into Christ have put on Christ. There is neither Jew nor Greek. Read. There is neither slave nor free. There is neither male nor female. For you are all one in Christ Jesus. Now the Bible is saying, బైబిల్ సెలవిస్తుంది, you don't have to be Jew. నువ్వు యూదుడు ఉండనక్కర్లేదు. You don't have to be Greek. ఒక అన్యుడు గ్రీసు దేశస్థుడు ఉండనక్కర్లేదు. You don't have to be handsome. ఒక మరి చాలా హ్యాండ్సమ్ ఉండనక్కర్లేదు. You don't have to be Roman Catholic. రోమన్ క్యాథలిక్ ఉండనక్కర్లేదు. Baptist. బాప్టిస్ట్ గా కానీ, born again. తిరిగి జన్మించడం కానీ, Pentecostal. పెంటెకోస్టల్ గా కానీ, rich. మరి ఒక రిచువల్ గా కానీ, poor. మరి ఒక ధనికులు పేదవాళ్ళు కానీ, nothing is needed. ఏది అవసరం లేదండి. No qualification. ఎటువంటి వ్యత్యాసం లేదు. just the way you are. నీవు ఉన్న మాదిరిగానే నీవు ఉండాలి. God says, దేవుడు సెలవిచ్చినాడు, you are my sons. నీవు నా కుమారుడవు. You don't have to fear. దాని కొరకు నువ్వు భయపడనక్కర్లేదు. You don't have to worry, I'm a great sinner, how can I be పెద్ద ఘోర పాపిని నువ్వు ఆందోళన చెందనక్కర్లేదు. how can I be the son of నేను God? దేవుని కుమారుని ఏ రీతిగా ఉండగలనండి? just read that once again. మరొకసారి చదువుకున్నామండి. For you are all sons of God through faith in Christ Jesus. For as many of you were baptized into Christ have put on Christ. There is neither Jew nor Greek. There is neither slave nor free. There is neither male nor female. For you are all one in Christ Jesus. Is that clear? Whether you're male, whether you're female, whether you're poor, whether you're rich, whether you're anything on this planet. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ధనికులు కానీ, పేదవారు కానీ ఎవరైనా కావచ్చునండి. So we are all sons of God. మనం అందరం దేవుని యొక్క కుమారులము, కుమార్తెలుగా ఉంటున్నాము. Now to confirm that, అది మనము మరి కన్ఫర్మ్ చేసుకునేలాగును, on this document which God put into our heart, దేవుడు మన హృదయం అనేటువంటి ఆ పత్రం పైన రాసినటువంటి మనం కన్ఫర్మ్ చేసుకునేలాగును, see what the Bible says. బైబిల్ ఏం సెలవిస్తుందో మనం గమనిస్తాము. In Galatians 4:6 and 7. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 చూసుకున్నట్లయితే, and because you are the sons of God, మీరు దేవుని కుమారులైనారు కనుక God sent forth, దేవుడు పంపి ఉన్నాడు, the spirit of his son, తన కుమారుని యొక్క ఆత్మను మీలో పంపి ఉన్నాడు. the same spirit అదే ఆత్మ who was there in the beginning of the world. ఆ యొక్క భూమికి ఆరంభంలో ఉన్నటువంటి అదే ఆత్మ. You remember when God was creating the world? మీకు జ్ఞాపకం ఉందండి, దేవుడు భూమిని సృజించే సమయాల్లో God spoke the word. దేవుడు పలికి ఉన్నాడు మాటని.
He didn't take cement and technology and science and said, now let there be light. అతను సిమెంట్ కానీ సైన్స్ కానీ ఎటువంటి ఇటుకలు కానీ తీసుకొని భూమి కలుగును కాక చేయలేదండి అట్లా. He spoke the word. అతను వాక్కును పలికినప్పుడు The Holy Spirit took the word పరిశుద్ధాత్ముడు ఆ మాటను తీసుకొని and made the light. ఆ యొక్క వెలుగును కలుగజేసి ఉన్నాడు. The same Holy Spirit, అదే పరిశుద్ధాత్ముడు God is putting his insignia on top of us. మన పైన కూడా అదే పరిశుద్ధాత్ముడు దేవుడు పంపించుంటున్నాడు. That stamp on our heart, మన హృదయం పైన ఆ యొక్క ముద్రను, our minds, మన యొక్క తలంపు ఆ మనసు పైన, on our being. మన మొత్తము సమస్తము పైన The same Spirit which brought Jesus back to life. అది యేసు ప్రభువారు బాప్తిజం పొందుకున్న ఆత్మ అదే ఆత్మనండి. God is with the Spirit stamping us that we are the children of God. దేవుడు తన ఆత్మ ద్వారా మన పైన ముద్ర వేసి మనం దేవుని కుమారులుగా చేసి ఉన్నాడు. Can I hear amen? ఆమేన్ చెప్దాం బిగ్గరగా మనం. Can I hear an amen? ఆమేన్ చెప్దాం. Now when you have a stamp of the Holy Spirit confirmed that you are children of God, పరిశుద్ధాత్మక ముద్రను కలిగి నీవు దేవుని కుమారునిగా నీవు తీర్మానించబడ్డప్పుడు, are you still fearful? ఇంకను భయపడతారండి మీరు? Are you still slaves? ఇంకను బానిసత్వాలు జీవిస్తారా? You have this Holy Spirit నీలో ఆ పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నావు. who created the world, ఈ భూమి సమస్తమును సృజించిన ఆ పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నావు. who raised Jesus from the dead. యేసుని మృతుల నుంచి లేవనెత్తిన ఆ పరిశుద్ధాత్ముడు. Then what are you so fearful దేని about? కొరకు భయపడుతున్నావు ఇంకను? Why are you so fearful? ఎందుకు దేని బట్టి ఇంకను భయపడుతుంటారు? Now when you are confirmed by the Holy Spirit పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు కన్ఫర్మ్ చేయబడినప్పుడు that you are the sons of God, నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవని, now what happens? ఏం జరుగుతుందండి? You become a heir to his kingdom. తన రాజ్యమునకు నీవు ఒక వారసునిగా చేయబడతావు. Like your children, నీ బిడ్డలు అదే రీతిగా become a heir to whatever their parents have. తల్లిదండ్రులకు కలిగిన వాటికి ఎట్లయితే పిల్లలు వారసులుగా ఉంటారో, But the difference here, కానీ వ్యత్యాసం ఏంటంటే, I may like this son బహుశా నాకు ఒక కుమారుడు ఇష్టమై ఉంటుంది, and I do not like the other one. ఇంకొక కుమారుని బహుశా నేను ఇష్టపడకపోవచ్చును. So only he is the heir to whatever I have. కానీ ఆ ఇష్టపడ్డ కుమారుడు మాత్రమే వారసుకి హక్కుదారుడుగా ఉంటాడు. But what is God saying? కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? You are all my మీరు sons. అందరూ కూడా నా కుమారులే. And because you are my son, మీరు నా కుమారులు కనుక you have become the heir to the kingdom of heaven. పరలోక రాజ్యము వారికి వారసులుగా మారిపోయి ఉన్నారు. How you have become the heir to the kingdom of దేవుని heaven? రాజ్యమునకు ఏ రీతిగా మీరు వారసులుగా మారిపోయినారండి? Through his son, తన కుమారుని ద్వారా, through the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా. So is God going to give his son something different and you something different? మరి దేవుడు తన కుమారునికి ఒక్కటి మనకు వేరుగా ఇచ్చి వ్యత్యాసం చూపిస్తాడా? Whatever he gives to his son తన కుమారునికి తాను ఏమైతే ఇస్తాడో దేవుడు is yours, అది నీకు చెందినటువంటిది. because ఎందుకంటే you have become a joint heir with Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారితో నువ్వు సహా హక్కుదారువండి నీవు. Can I hear hallelujah? హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. And a big clap. I think nobody wants to become the kingdom of heaven here. Pastor Janardhan, you want to become the heir to the kingdom of heaven? Yes. Then let's share it for the Lord. Loud. హల్లెలూయా. Until you open your mouth and speak, నువ్వు నోరు తెరిచి మాట్లాడినంత వరకు కూడా I can stand here till next meeting. మరి వచ్చే మీటింగ్ వరకు నిల్చోగలను ఇక్కడ. Sister Colleen and Brother Martin can sing till they get hoarse. మరి వాళ్ళ మొత్తం స్వరం పోయేంత వరకు కూడా సిస్టర్ కాలిన్ బ్రదర్ మార్టిన్ పాడుతుంటారని మనతో కూడా. But if you do not open your mouth మీరు నోరు తెరవనట్లయితే, and speak, మీరు మాట్లాడనట్లయితే nothing can happen. ఏమి కూడా జరగదండి. I am giving you such a great promise written in the Bible, బైబిల్ గ్రంథంలో గొప్ప వాగ్దానాలు మీకు నేను బోధిస్తూ ఉంటుండగా, saying that God is saying you are his sons. దేవుడు మీరు నా కుమారుని చెప్తున్నప్పుడు Nobody is happy. ఎవరు కూడా సంతోషం కనిపించట్లేదండి. Only one person said amen. ఒకే వ్యక్తి అండి ఇక్కడ సహోదరులు. How many people want to say amen to that? ఎంతమంది ఆమేన్ చెప్పాలనుకుంటున్నారు? How many people want to say hallelujah that you are the heirs of the kingdom of heaven? And who bears witness that